జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇటలీకు సంబంధించిన మనకు తెలియని ఒక ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుండదు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఈ జార్జియా మెలోని పూర్తిగా రైట్ వింగ్ నాయకురాలు, అంటే జాతీయవాది అనమాట. అమితంగా దేశాన్ని ప్రేమిస్తుంది. జార్జ్ సోరెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నేత ఈ జార్జియా మెలోని. తెలుసు కదా మీకు జార్జ్ సోరెస్, అదే కుళ్ళిపోయిన గుమ్మడికాయ మారి మోకం వేసుకుంటాడు. వాడేందంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఓడి చెప్పు చేతల్లో పెట్టుకొని ఓడి చెప్పినట్టు ఆడాలని చెప్పేసి భావించేటువంటి ఒక వ్యాపారవేత్త. మన దేశం విషయానికి వస్తే మన దేశంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా మనకు ప్రతిపక్ష నేత ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన్ను ఓడి అండర్ కంట్రోల్లో పెట్టుకొని ఏ విధంగా డ్రామాలు చేస్తున్నాడో మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అంతేకాదు ఈ జార్జియా మెలోని ఏంటంటే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి భక్తురాలు కూడా. అర్థమవుతుంది మీకు. ఇక యూరప్లో అక్రమంగా ప్రవేశించి యూరప్ను, అలాగే యూరప్ నాగరికతను, యూరప్ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నటువంటి ఒక వర్గం అంటే ఆమెకు అస్సలే పడదు. ఆ వర్గం ఏదో మీకు కూడా బాగా తెలుసు. ఎలాగైనా సరే వాళ్ళందరినీ ఇటలీ నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి అవకాశం కోసం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎదురు చూస్తుంది. ఇక ఇప్పుడు ఏంటంటే అవకాశం రానే వచ్చింది. ఇటలీలో లోకల్ ట్రైన్లను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం కదా ఇక్కడ బస్సులు కదా వాడతాం కదా, బస్సులు, పల్లి వెలుగు బస్సులు ఈ మరి చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ మెట్రో ట్రైన్లు ఇవన్నీ కూడా వచ్చినాయి, ఏది సిటీల్లో అయితే. అదేవిధంగా ఇటలీలో ఈ లోకల్ ట్రైన్లను ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇటలీలోని ఒక లోకల్ ట్రైన్లో ఈ అక్రమ వలసదారులు వాళ్ళు ప్రయాణిస్తున్నారంట. అయితే ట్రైన్లో వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి టికెట్ కలెక్టరు ఆ అక్రమ వలసదారును టికెట్ అడిగినాడు. ఈ ఆడ జరిగేది ఇది. ఇప్పుడు బస్సు ఎక్కితే కండక్టర్ అడుగుతాడు, ట్రైన్ ఎక్కితే టికెట్ కలెక్టర్ అడుగుతాడు. అదే విధంగా అడిగినాడు. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర టికెట్ లేవు. ఎవరు? ఈ అక్రమ వలసదారుల దగ్గర. తమ దగ్గర టికెట్లు లేకపోయినప్పటికీ కూడా ఈ అక్రమ వలసదారులు టికెట్ కలెక్టర్కు ఎదురు తిరిగినారు. ఇక ఈ టికెట్ కలెక్టర్కు ఈ అక్రమ వలసదారులకు మధ్య మాట పెరిగి ఇది పెద్ద గొడవగా మారిపోయింది. ఏది? టికెట్ ఏం అడగను, వాళ్ళేమో టికెట్ ఇవ్వను, ఇంకేందంటే మాట పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆ టికెట్ కలెక్టరు ఆ అక్రమ వలసదారులను పోలీసులకు పట్టించాలని చెప్పేసి ఫోన్ చేయబోయినాడు. అంతే. ఇక ఈ అక్రమ వలసదారులు రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుంచి ఈ టికెట్ కలెక్టర్ను బయటకు దోసేశారు. చూడండి ఎంత దారుణమా. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇక ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దేశాలలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేక, గతి లేక మా దేశానికి వచ్చి, అది కూడా అక్రమంగా వచ్చి బతుకుతా కూడా మా వాళ్ళ మీదనే మీ జులుం జలాయిస్తారా? ఇక మీపై దయ చూపించే ప్రశ్నే లేదు. మిమ్మల్ని కట్టగట్టి మీ దేశాలకు విసిరేస్తామని చెప్పేసి, అంటే మీ దేశాలకు తోసిపారదొబ్బుతామని చెప్పేసి మా దేశాన్ని, అంటే దేన్ని, ఇటలీని క్లీన్గా ఉంచుకుంటామని చెప్పేసి ఈ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం ఇక్కడ విశేషం. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా బతుకు తెరువుకు మనం ఏదైనా ఒక ఊరికి పోతాము, మనం ఏంది ఆ ఊరు సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు, అక్కడుండే ప్రజలకు వాళ్ళని మనం గౌరవించడం ఇదంతా చేస్తాం. ఎందుకంటే మనం అక్కడ బతకాలి కాబట్టి. కానీ ఇదేంది ఇదే ఈ దారుణం ఏందంటాలే. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఆమె తీసుకునే నిర్ణయమే కరెక్టే. దాన్ని ఎవరన్నా తప్పు పడతారా? ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టకూడదు. తప్పు పట్టారంటే ఇంకా అది వాళ్ళ మనుషులకే లెక్క కాదు. అది కథ అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మేము అందించే న్యూస్ అంతమందికి చేరుతాయి. అందులో మీ సహకారం మాకు తప్పనిసరిగా కావాలా. అదేవిధంగా మీరు ఇంతవరకు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.